సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం, ఏం పేరు బాగున్నాం. సార్ మీ పేరు? వీరేందర్ వీరేంద్ర గారు, ఖైరతాబాదా? ఖైరతాబాద్. ఓకే. వీరేంద్ర గారు, మీరు సీనియర్ సిటిజన్, ఎన్నో రాజకీయ వేదికలను చూశారు సార్. ఇప్పుడు మొన్న 2023లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ అంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ చూశారు. కాంగ్రెస్ ఇక్కడ ఫామ్ అయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏంటి సార్ మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఈ ఎంపీ ఎలక్షన్స్ లో? ఇక్కడ ఎవరు గెలిచి? మాత్రం బీజేపీ ఖచ్చితంగా. బీజేపీ ఎందుకు సార్ కారణం? నేషనల్ లీడరు, మన ఇంటర్నేషనల్ లీడర్ ఆయన మోదీ. మోడీ ఇంటర్నేషనల్ లీడరా? అవును, ఇంటర్నేషనల్ అంటే మీకు తెలియదా? ఇంటర్నేషనల్ లీడర్ ఆయన. ఆయన తగ్గినట్టుగా ఎవరు లేరు ఇప్పుడు. క్యాండిడేట్ లేడు. నెక్స్ట్ క్యాండిడేట్ ఎలిజిబుల్ కాదు ఆయన. కాదు కాదు, ఓన్లీ మోదీ ఎలిజిబుల్ ఇప్పుడు ప్రస్తుతం దేశానికి. ఆయనే ఉండాలి అంతే బస్. అంటే మోడీ గారే ఇప్పుడు దేశానికి ఆదర్శం, మోడీ గారే కరెక్ట్ అని అంటున్నారు కదా. ఈయన అంతకన్నా ఏం చేశారు సార్ ఆయన? ఆయన ఏం చేయకున్నా కానీ పాలసీస్ మాత్రం మంచిగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ గా ఉట్టిగానే ఫేమ్ కాలేదు ఆయన. ఏదో చేస్తారే చేస్తేనే అయి ఉంటుంది ఆయన. ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యిండు. ఈ రోజు ప్రపంచం అంతా ఆయనను అప్రిషియేట్ చేస్తుంది. తర్వాత ఆయన వైపు చూస్తుంది. మూడోసారి హ్యాట్రిక్ దిశగా డెఫినెట్ గా, అది నో డౌట్. డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 కావచ్చు, రామ మందిరం కావచ్చు. అవన్నీ చెప్పొద్దండి. ఇప్పుడు రామ మందిరం అంటే కొంత కోపం వస్తుంది. కొందరు రామ మందిరం అంటే రాముడు మన దేశానికి వచ్చిండు, వచ్చిన క్లియర్ అయింది. అది మాత్రం కరెక్ట్. అది అన్ని మీరు చెప్తున్నాక నేనేం చెప్పాలి? ఇంకా కొన్ని పథకాలు కొంతమంది తెలియట్లేదు. కారణం ఏంటంటారు? పథకాలలో వివరించడానికి సరి అయిన ఇది లేదు. మోదీ పథకాలను వివరించడానికి సరి అయిన పద్ధతి లేదు. అది కారణం అని అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడము, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఆయన మోదీ ఏం చేసిండో ఇక్కడ తెలియలేడు. వేరే స్టేట్లలో తెలుసు, ఇక్కడ తెలియదు. వాళ్ళు రాణిస్తలే. ఇప్పుడు సపోజ్ ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఆయుష్మాన్ భవ అంటున్నాడు, ఆయుష్మాన్ భారత్ అంటున్నాడు ఆయన. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ రెండు ఒకటే అని ఇక్కడ చెప్తున్నారు. కేసీఆర్ అందరికి చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో కార్డులు ఏదైతే ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నామో అది రెండు ఒకటే, అవి మీరు అదే ఉపయోగించుకోండి అని చెప్తుండే. అంతే. ఆయన 5 లక్షలు ఇస్తుండు, ఈయన 5 లక్షలు ఇస్తుండు, 10 లక్షలు అదే తీసుకొని పోండి అని అంటున్నారు. అంతేగాని సపరేట్గా మోడీ ఆయుష్మాన్ భవ కార్డు ఇస్తలేరు ఇక్కడ తెలంగాణలో. అక్కడ బయట ఏమో తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఇస్తలేరు. అది కావాలి, మస్ట్. మా లాంటి సీనియర్ సిటిజన్స్ అది మస్ట్. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ కూడా సరిగా ఇంప్లిమెంట్ అవుతలేదు. ఇంప్లిమెంట్ అవుతలేదు. ఇస్తే ఏమున్నది, అక్కడ దవాఖానకు పోతే ఇంప్లిమెంట్ అవుతలేదు. 2 రోజుల మందులు ఇస్తారు, ఆడికెళ్ళి పోని బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాను అంతే, వేరే ఏం లేదు. మళ్ళీ ఆయుష్మాన్ భవద్ వస్తే మరి ఆయన ఏం చేస్తాడో మరి తెలియదు. అది ఇప్పుడు మరి ఖైరతాబాద్ ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఎలా ఉంది సార్ ఆయన పనితీరు? ఎలా ఉంది? కిషన్ రెడ్డి ఇది కొద్దిగా రెప్యుటేషన్ బాగున్నదండి ఆయనది. ఎందుకనంటే ఎక్కువ ఆయన ఫ్రాడ్గా లేడు. ఆయన కొద్దిగా మంచి అభిప్రాయం ఉంది ప్రజల్లో. అది నా అభిప్రాయం. అది అది పర్లేదు. గెలిచే అవకాశం ఉందా కిషన్ రెడ్డి గారు? గెలుస్తాడు డెఫినెట్ గా. సో ఏంటి సార్ ఇక్కడ డెవలప్మెంట్ మీ ఖైరతాబాద్ ఏం జరిగింది? డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఎవరు చేయలేదు. ఎవరు చేసిండ్రు డెవలప్మెంట్? ఎవరు చేయలేదు. ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదో జరిగింది ఏమో డెవలప్మెంట్ అంటున్నారు. కబ్జాలు ఎక్కువ జరిగినాయి. అది మరి కిషన్ రెడ్డి గారు కట్టడి చేయలేదు వాటిని? లేదండి, చేయలేరు. ఎందుకనంటే అటువంటి ఇవన్నీ వేరే మాటలు వస్తాయి. కేసీఆర్ మాట్లాడే మాటలు వస్తాయి. బుద్ధిగా అవన్నీ సరే డెవలప్ అవుతున్నది, ఏదో ఉన్నది నడుస్తుంది. కానీ సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు చాలా, సెంట్రల్ నుండి వచ్చే పథకాలు చాలా ఉన్నాయండి, కానీ అది ఇంప్లిమెంట్ కావడం లేదు. అది స్పెషల్లీ తెలంగాణలో. అది యూపీ సైడ్
అటు సైడ్ అవుతున్నది కానీ ఇక్కడ కావడం లేదు. సో వాడు చెప్తాడు చూడు మంచిగా. అడుగుతా అది సో మొత్తానికి అయితే బీజేపీ ఖాయం అంటారు. బీజేపీ డెఫినెట్ గా నేను ఆన్ ది హోల్ చెప్తున్నాను మీకు, ఇక్కడిది కాదు దేశం మొత్తంలో, ఇండియా మొత్తంలో. మరి ఇండియా కూటమి ఉంది కదా సార్, ఇండియా కూటమి కూడా ఉందిగా. ఏ కూటమి ఏ కూటమి ఉన్నా అని మోదీ అంతా నాయకుడు లేడు అంతా. ఎవరు మీరు చెప్పండి మరి ఎవరున్నారు నాయకుడు, ఎవరున్నారు అంత ఎలిజిబుల్ ఎవరున్నారు? మోడీయే అంతే, వేరే దాని సమస్యనే లేదు. ఎవరినైనా యూపీలో అడిగినా కానీ మోడీ ఇంటర్నేషనల్ ఫిగర్ బస్ అంతే. కానీ మరి సరే, ఇంత మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఎన్ని సీట్లు రావచ్చు సెంట్రల్లో? ఇక అది అంత ఐడియా లేదు, అంతే లేదు. మరి ఇక్కడ మనకు 17 సీట్లు సార్ తెలంగాణలో. దానికి మెజార్టీ రావచ్చు. తెలంగాణ సంగతి కూడా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని గ్యారెంటీలు అది ఇది పెట్టిండు కదా, అవన్నీ ఇంప్లిమెంట్ అయితే రేవంత్ రెడ్డి రావచ్చు, పెరగవచ్చు. 17 మాత్రం ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. అది అంతవరకు ఎవరికి రావు, ఏ పార్టీకి కూడా రాదు. బీఆర్ఎస్ కు రావు, కాంగ్రెస్ కు రాదు, బీజేపీకి రాదు. బీజేపీ గెలుస్తుంది ఇక్కడ, ఖైరతాబాద్, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చెప్తున్నా. బస్ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.